ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. యేసు ప్రభువారు పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు కదండి. యేసు ప్రభువారు ముందుగా చెప్పినట్లుగానే ఆయన మన పాపముల నిమిత్తం సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచిన రోజును పునరుద్ధాన దినం ఈస్టర్గా మనమంతా జరుపుకుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని ఉంటుంది. ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్నవారు ఎవరూ లేరు, యేసుప్రభువారు తప్ప. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే చనిపోయి తిరిగి బ్రతికిన వారిలో లాజరు, అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యాయిరు కుమార్తె, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయము 11-15 వచనాల్లో నాయిన్ అను ఊర్లో ఒక విధవరాలు కుమారుడు. వీరు చనిపోయారు, కానీ దేవుడు వీరిని తిరిగి బ్రతికించాడు. కొంతకాలం జీవించి వారు మరలా చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, నేటికి సజీవుడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ప్రాణం మీద దేవునికి తప్ప ఎవరికీ అధికారం లేదు. ప్రాణం పెట్టుటకు, దాన్ని తిరిగి తీసుకొనుటకు మన దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఆయన అనుమతిస్తే తప్ప ఆయన ప్రాణం ఎవరూ తీసుకోలేకపోయారు. మరణించి తిరిగి సజీవంగా లేవకుండా ఆయన ఎవరూ ఆపలేకపోయారు. ఈ రెండూ కూడా ఆయన విషయంలో దేవుని సంకల్పమే. యేసుకు ఈ రెండింటి మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62-66 వచనాలు చూస్తే యేసు ప్రభువారు తాను తిరిగి సజీవంగా లేస్తానని ముందుగానే చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో అలాగ జరగకుండా చేసేందుకు ఆయన శత్రువులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సజీవంగా లేవడం ఆపలేకపోయారు. ఆయన చనిపోయి తిరిగి లేవడం అనేది మహా అద్భుతం. మృత సమాధిలో ఉంచిన ఆయన మృతదేహం అక్కడ లేదు, ఎందుకంటే ఆయన శరీరం, ప్రాణం, మనసు, ఆత్మ సహితంగా సజీవంగా లేచి సమాధి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న కొందరు స్త్రీలు, అలాగే శిష్యులు అనేక మంది చూశారు. ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అని రుజువు చేశారు. మరణాన్ని జయించిన వాడని, తాను చెప్పిన రీతిగా శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడని నిరూపించుకున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24వ వచనంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మరణము మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. యేసుప్రభువు ఈ భూమి మీద నివసించినంత కాలము తండ్రి ఆజ్ఞలను ప్రేమించి తండ్రి చిత్త ప్రకారం జీవించారు, తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చారు. కాబట్టి మనము కూడా మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞలను పాటించి ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ప్రసంగి 12వ అధ్యాయము 7 ప్రకారము ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మన శరీరం మట్టితో తయారు చేయబడింది కాబట్టి తిరిగి మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరకే వెళ్తుంది. ఆత్మకు చావులేదు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో చూస్తే యేసు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన 2 దొంగల్లో ఒకరు మారు మనసు పొంది దేవుణ్ణి ఇలా అడుగుతారు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. అప్పుడు యేసు ప్రభువారు ఇలా అంటారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటారు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సిలువలో దొంగ శారీరకంగా చనిపోయాడు, కానీ ఆయన ఆత్మ మాత్రం దేవుని నిత్య రాజ్యానికి చేరింది. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మాలి. అలాగే మనం మరణించినను తిరిగి ఒక దినాన లెగుస్తామని విశ్వసించాలి. మనమందరము దేవుని పునరుద్ధానంలో పాలుపంపులు పొందాలి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో మనం చూస్తే ఒక కాలం వస్తుంది, ఆ కాలంన చనిపోయి సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరం విని బయటకు వస్తారు. ఎందుకు వస్తారు? పునరుద్ధానంలో, పునర్జీవితంలో పాలు పంచుకోవడానికి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే ఇక్కడ 2 రకాల పునరుద్ధానంలో కనిపిస్తాయి. 2 రకాల మనుషులకు 2 రకాల పునర్జీవితాలు కనిపిస్తాయి. ఒకటి జీవ పునరుద్ధానము, 2 తీర్పు పునరుద్ధానము. గలతీ
6వ అధ్యాయము 7-8 వచనంలో మనం చూస్తే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తారు. మొదటిగా మనం చూస్తే తీర్పు పునరుద్ధానంలోనికి ఎవరు వస్తారో చూద్దాం. శరీర ఇచ్చలను బట్టి దుర్మార్గం చేసేవారు, చెడు పనులు చేసేవారు, కేడు చేసేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, దేవుని నమ్మకుండా దేవునికి లోబడని వారు తీర్పు పునరుద్ధానంలోనికి వస్తారు. రెండవదిగా మనం చూస్తే జీవ పునరుద్ధానంలోనికి ఎవరు వస్తారో మనం చూద్దాం. దేవుని నమ్మిన వారు, ఇతరులకి మేలు చేసేవారు, దేవుని కోసం నమ్మకంగా జీవించిన వారు, ఆయన కోసం హతసాక్షులైన వారు, మంచివారు అందరూ జీవ పునరుద్ధానంలోకి అనగా శాశ్వత జీవంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి నీవు నేను మనమందరము దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవ పునరుద్ధానంలో అనగా శాశ్వత జీవంలో చోటు సంపాదించుకుందాం. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.